ఏ విధంగా ఆయన నాయకత్వం చూపించి మనల్ని కూడా ఇంత దూరం తీసుకొచ్చారో మనందరం ఊహించలేం. అనేక సందర్భాల్లో ఆయన ఇబ్బంది పెట్టారు. ఒక మీటింగ్ జరుపుకోవాలంటే మనం ఎన్ని ఇబ్బందులు పడ్డామో మీరు చూశారు. ఇంతకుముందు చెప్పాం మీకు. ఇప్పటి సభలో ఏ విధంగా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి వారం రోజుల నుంచి మనం ఏర్పాట్లు చేసుకుంటున్నాం. వేరే చోట మనం జరిపిన ఆవిర్భావ దినోత్సవాలు అన్నీ కూడా 2 రోజుల ముందు 3 రోజుల ముందు పర్మిషన్ వచ్చేది. రాత్రి కష్టపడి లైట్లు పెట్టుకుని పనిచేసి నిద్ర లేకుండా స్టేజ్ ఏర్పాటు చేసుకునే వాళ్ళం. అంతే. డయాస్ ఒక్కటే మేము ఏర్పాటు చేసుకోగలిగేది. గ్రౌండ్లో ఏమాత్రం కూడా ఏర్పాట్లు చేసుకోలేకపోయే వాళ్ళం. కానీ ఈ రోజున మీ అందరి కోసం ఎక్కడ లోటు లేకుండా గత 10 రోజుల నుంచి మీ అందరం కూడా కలిసి జాగ్రత్తగా ఒక ప్రణాళికబద్ధంగా ఎక్కడ మీకు నీళ్ళు అందించాలి, ఎక్కడ మజ్జిగ అందించాలి, ఎక్కడ మీకు పుచ్చకాయలు ఇవ్వాలి, ఎక్కడ మీకు భోజనాలు ఏర్పాట్లు చేయాలి, ఎక్కడ ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వాలి, తిరిగి వెళ్ళేటప్పుడు ఏమైనా ట్రాఫిక్ జామ్ అవుతుందా, ఏ సమస్యలు మనం అధిగమించగలుగుతాం, ఏది పోలీసుల చేతిలో ఉంటుంది, ఇవన్నీ కూడా లోతుగా ఆలోచించి మీకు జాగ్రత్తగా మీ ప్రయాణం సురక్షితంగా ఉండాలనే ఆలోచనతోటి చేస్తున్న కార్యక్రమం ఇది. ప్రతి ఒక్కరూ హాజరవ్వాలి. మిమ్మల్ని ఆహ్వానించడానికే మేము వచ్చాం. ఇంత దూరం మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. రండి. మీరు ఈ సభ మీది. సంతోషంగా ఆనందంగా ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాల్సిన సభ ఇది. దుర్మార్గమైన 5 సంవత్సరాలు మనం ఏ విధంగా ఎదుర్కొన్నామో మీరు చూశారు. కోడికత్త అంటేనే వీళ్ళు హడలిపోతున్నారు ఈ రోజున. అందుకని దాని గురించి మాట్లాడను. కానీ ఏ విధంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తి డ్రామా ఆడి ప్రభుత్వంలోకి వచ్చి చివరికి గొడ్డలు కూడా వాడారు. ఇటువంటి వ్యక్తులు పాలిటిక్స్ని క్రిమినలైజేషన్ చేసేసారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు రండి, మాతో చర్చకు రండి. సమస్యలపైన మాట్లాడదాం, రాజకీయ అంశాలపైన మాట్లాడదాం, అభివృద్ధి గురించి మాట్లాడదాం, సంక్షేమం గురించి మాట్లాడదాం. అంతేగాని ఎవరిని ఎక్కడ లేపేస్తే మాకు ఓట్లు పడతాయని అనుకుంటే ఇది ఏం రాజకీయం చెప్పండి? ఏ విధంగా అయిపోతుంది మన దేశంలో చెప్పండి? ఆంధ్రప్రదేశ్ ఎంత ప్రశాంతమైన ప్రాంతం. మన బిడ్డలకి మనం ఏ ఉద్యోగాలు ఇప్పించగలుగుతాం, మన ప్రాంతానికి మనం ఏ విధంగా పెట్టుబడులు తీసుకురాగలుగుతాం. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నాం కాబట్టే కదా మొన్న సుందర్ విజయ్ కుమార్ గారి నియోజకవర్గంలో 1,00,000 కోట్ల పెట్టుబడితోటి మనకి ఇక్కడ పరిశ్రమలు వస్తున్నాయి. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం మనం కల్పించగలుగుతాం చెప్పండి? ఈ ఆలోచనలు ప్రతి ఒక్కరిలో రావాలి. పవన్ కళ్యాణ్ గారి లాంటి నిస్వార్థ వ్యక్తి రాజకీయాల్లో ఎక్కడ కూడా కనపడరు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నిస్వార్థంగా ఆయన ఎప్పుడు కూడా ఆయన చేతిలో ఏమున్నా కూడా అది 10 మందికి ఇచ్చేయాలని కోరుకుంటూ ఉంటారు ఆయన. ఆ ఆలోచన విధానం మన జన సైనికుల్లో కూడా చాలా మందిలో ఉంది. 12,32,000 సభ్యత్వానికి చేరాం మనం 5 సంవత్సరాల తర్వాత. 60,000తో ప్రారంభించాం. 500 రూపాయలు కట్టించుకుని పారదర్శకంగా ఫోన్లో ఒక యాప్ పెట్టుకుని ఎక్కడ కూడా దాంట్లో పొరపాటు లేకుండా మనం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున పాపం దురదృష్టకరమైన పరిస్థితుల్లో మన జన సైనికులు చనిపోతే వాళ్ళకి ఈ రోజు వరకు దాదాపు 240 కోట్ల రూపాయలు జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మనం అందించగలిగాం మన జన సైనికులకి. ఒక్కొక్క ఇంటికి వెళ్తే ఆశ్చర్యం కలిగిస్తుంది. కూలీ పని చేసుకునే వాళ్ళు రోజుకి 500 రూపాయలు సంపాదించే వాళ్ళు 500 రూపాయలు పార్టీ కోసం కట్టారే, అది నిజంగా సాధ్యమా? ఏ విధంగా వాళ్ళ పాపం ఒక మార్పు కోసం, ఒక మంచి నాయకత్వం కోసం పవన్ కళ్యాణ్ గారు ఉంటేనే ఒక మార్పు వస్తున్న నమ్మకంతో ఏ విధంగా వచ్చారు చెప్పండి? నిజంగా ఇప్పుడు బోల్శెట్టి సింగ్ గారు చెప్పారు, ఉత్తరాంధ్ర నుంచి మనం విశాఖపట్నం వరకు 6 ఎమ్మెల్యేలు గెలిచాం. విశాఖపట్నంలోనే 4 ఎమ్మెల్యేలు గెలిచాం. మనం 4 ఎమ్మెల్యేలు గెలిచాం. శ్రీకాకుళం నుంచి కడప వరకు, చిత్తూరు వరకు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్లమెంట్లో 2 జనసేన పార్టీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు లోక్సభలో. అది మనం సాధించుకుంది. మంత్రులుగా నేను, దుర్గేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వెంట ఆయనకి ఎప్పుడు కూడా అండగా నిలబడుతూ ఉన్నాం. ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రజల పక్షాన్ని నిలబడతాం. మహిళా భద్రత విషయంలో, లా అండ్ ఆర్డర్ విషయంలో ఎప్పుడు కూడా కఠినంగా వ్యవహరించాలి. ఎవరైనా సరే అధికారంలో ఉన్నా కూడా రూల్ ఆఫ్ లా ఉండాలనేది ఎప్పుడు కూడా మేము పదే చెప్తా ఉంటాం పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఒక సామాన్యుడు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ఉండాలి. ఒక సామాన్యుడు కూడా నాకెందుకు అర్హత లేదు అనే భావన వచ్చేటట్టు ఏమైనా ఫీలింగ్ ఉంటే దానికి సమాధానం రావాలి. ఇందా బుజ్జి గారు మాట్లాడినప్పుడు ఎందుకు అంతమంది చప్పట్లు కొట్టారు? ఎందుకంటే మీలో కొంచెం ఉంది అనుమానం.
మనల్ని పట్టించుకోవడం లేదు, మనకి రావాల్సిన గౌరవం మనకి రాలేదు. ఆ అభద్రత భావం ఉండకూడదు. జనసేన పార్టీ అంటేనే మనకున్న శక్తి, మనకున్న బలం మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఏ సందర్భంలో సరే, ప్రభుత్వంలో ఎవరున్నా సరే, మనం నిలబడి మన పార్టీ కోసం, మన నాయకుడి కోసం ముందుకెళ్తానే ఉంటాం. ప్రయాణం కష్టంగా ఉంటుంది కొద్దిసేపు, కానీ కష్టకాలంలో కూడా మనందరం కలిసి ఉండాలి. మనలో మనకి చిన్న చిన్న గ్రూపులు, అనవసరమైన తగాదాలు, కమ్యూనికేషన్ గ్యాప్లు ఉండకూడదు. 14వ తారీఖున పిఠాపురంలో చేసుకోబోయే సభ, నేను మరొకసారి చెప్తున్నాను, ఎప్పుడు లేని విధంగా మనస్ఫూర్తిగా మీ అందరికీ అంకితం చేయడానికి కోసమే ఈ సభ.